రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ప్రజలందరికీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మార్చి తెలంగాణ మహిళలకు శుభవార్త. మార్చి 24వ తేదీన మార్చి ఏప్రిల్ పింఛన్లు 4016, 6016 పాత పద్ధతి రద్దు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది పింఛన్ వాహులకు వీడియో చేరుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి, తద్వారా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి, తద్వారా పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా ఆసరా పెన్షన్లు కానీ ఏదైనా ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడితే మీ అందరికీ వీడియో రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే రాజీవ్ గాంధీ యువ వికాస్ యోజనకు సంబంధించిన అప్లికేషన్లు అయితే ప్రారంభమయ్యాయి. తెలిసిన వారైనా ఎవరైనా సరే డిగ్రీ పూర్తయి 55 సంవత్సరాల లోపున్న ప్రతి ఒక్కరు కూడా దీనిపైన అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక 2016 రూపాయలు, 4016 రూపాయలు మాత్రమే ఈ మార్చి నెలలో ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇది రేపటి నుంచి 2-3 రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు మార్చే పథకం ఆసరా పెన్షన్ల పెంపు ఏప్రిల్ నెల నుంచి ఉండబోయే అవకాశం అయితే ఉంది. ఈ ఏప్రిల్ నెలలో మాత్రం 4016, 6016 ఇచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే రైతు బంధు 3 ఎకరాల వరకు పూర్తి కాగా మిగతాది కూడా దీనికోసం 18,000 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించిన కూడా డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల కోసం 723 కోట్లను, అదేవిధంగా హైడ్రా కోసం 100 కోట్లను, ఈ విధంగా అన్ని పథకాల కోసం ప్రభుత్వం డబ్బులను ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా 18,650 కోట్లను కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభసూచికగానే చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్లో మహాలక్ష్మి పథకం 2,500 రూపాయల పథకం అయితే లేదని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఒక చేదు వార్తని చెప్పిన రాష్ట్ర వ్యాప్తంగా మిగతా వర్గాల వారికి ఈ బడ్జెట్ అనేది లాభం చేకూర్చేలాగానే ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు బ్యాంకుల్లో జమ కాలేదో కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.